ఇప్పుడు మన వ్యక్తుల మీద అక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేస్తే ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ వ్యక్తులను తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తుల మీద ఇక్కడ కేసు నమోదు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆంధ్రాకి ఎందుకు వెళ్ళలేకపోతాం? ఇప్పుడు ఏం చెప్తున్నబ్బా, ఆంధ్ర ఇంటెలిజెన్స్లకు ఇక్కడ ఇంట్లో ఏం పని అని చెప్పి నేను అడుగుతాను. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ నువ్వు ఎందుకు రాజకీయం చేపిస్తున్నావు? దేనికోసం చేపిస్తున్నావు? అర్థమైందా? దేనికోసం చేపిస్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అంత ఫ్రీడమ్ అంటే ఈ రెండు రాష్ట్రాలు ఆయన ఏమనుకుంటున్నా అంటే మా రాష్ట్రమే నడుస్తుంది, మా శిష్యుడే, మేము ఇద్దరం మా తోటి ముద్దాయే, ఓటుకు నోటు దొంగల మేము ఇద్దరం దొంగలమేనా, కాబట్టి ఈరోజు మా పాలన నడుస్తుంది, ఇది కూడా మా రాష్ట్రమే అన్నట్టు ఫీల్గా ఈరోజు వాళ్ళు స్వేర విహారం చేస్తుండ్రు. ఈరోజు అర్థమైందా? అరాచకంగా స్వేర విహారమే చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? కాబట్టి ఇవి వెంటనే ఇవన్నీ రద్దు చేసుకోవాలి. మీ పోలీస్ మీ దగ్గర ఉండాలి. మా అభిప్రాయాలు ఎవరైనా మహారాష్ట్ర వాడు కూడా చెప్తాడు, మహారాష్ట్ర మీద కూడా చెప్తాడు. మహారాష్ట్ర భాషలో అక్కడ విశ్లేషణ జరిగింది. అరే కాంగ్రెస్కి ఏం పోయే కాలమే, ఓటుకు నోటు దొంగను ముఖ్యమంత్రి చేసిందని మరి ఆయన జైల్లో పెడతారా, కేసులు పెడతారా? గుజరాత్లో విశ్లేషణ చేస్తారు. అర్థమైందా? మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోతే అమెరికాలో ఆపినరు. అమెరికా జర్నలిస్ట్ ఒక ఆమె మోడీ గారు మీరు మాట్లాడంటే ఆయన ఆమె కేసు పెడతారా భారతదేశంలో?